ఈ రోజు మనము పాడి పశువుల్లో వచ్చే పొదుగువాపు వ్యాధి, దాని నివారణ, చికిత్స మార్గాలు. పొదుగువాపు వ్యాధి అంటే ఏమిటి, అది ఎన్ని రకాలు, అది ఎలా వస్తుంది, దానికి తగు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి, ఎలా నివారించాలి, చికిత్స ఎలా చేయాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. పొదుగువాపు వ్యాధి అంటే పొదుగు వాయడము, చన్నులు వాయడము, దాంతోపాటు పాలల్లో మార్పులు కనబడడం, పాలు జిగుటుగా కనపడము, రక్తం రావడం, చీము రావడం, నీళ్ళలాగా ఉండడం పాలు, ఇవన్నీ మనం పొదుగువాపు వ్యాధిగా మనం కన్సిడర్ చేయాలండి. పొదుగువాపు వ్యాధి అంటే 3-4 రకాలుగా వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఒకటి బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగస్ రీజన్ వల్ల వస్తుంది. రెండోది పరిశుభ్రతను మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉందండి. పరిశుభ్రత అనేది మనం పొదుగు యొక్క పరిశుభ్రత, ఏదైతే పాడి పశువులు పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల కూడా మనకు పొదుగువాపు వ్యాధి రావడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది కాకుండా పశువుకు సంబంధించి ఎక్కువ పాల దిగుబడి ఇచ్చినట్లయితే పొదుగువాపు వ్యాధి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అధిక దిగుబడి ఎనిమల్లో మాత్రమే పొదుగువాపు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. ఇది వచ్చిన తర్వాత ఇది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి క్లినికల్ మ్యాస్టైటిస్ అంటారు అండ్ సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ అంటారు. క్లినికల్ మ్యాస్టైటిస్లో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు అన్ని రకాలుగా పాలల్లో చేంజెస్, పొదుగులో అండ్ చన్నులలో మనకు మార్పులు కనపడతాయి. కానీ సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్లో మనకు ఎటువంటి సిమ్టమ్స్, ఎటువంటి లక్షణాలు కనపడవండి. పాలు బాగానే ఉంటాయి, అడ్డర్ బాగానే ఉంటాయి, చన్నులు కూడా బాగానే ఉంటాయి. మరి దీన్ని ఎలా కనిపెట్టాలి అంటే పాల దిగుబడి తగ్గుతుందండి. పాల దిగుబడి తగ్గడం మాత్రం పొదుగువాపు వ్యాధికి ప్రధాన కారణం. ఆ స్టేజ్ లోపల రైతు లెవెల్లో ఎట్లా కనిపెట్టాలి అంటే కొంచెం సరుపు నీళ్ళు తీసుకొని దాన్ని పాలల్లో కలిపేసి కలిపిన మిశ్రమాన్ని ఒక 1-2 మినిట్స్ గమనిస్తే మనకు జెల్లు లాంటి మన తిక్కు పదార్థం ఏర్పడుతుందండి. మ్యాస్టైటిస్ ఆ మిల్క్లో ఉందని అర్థం చేసుకోవాలండి. లేదు నార్మల్గానే మిల్క్ ఎటువంటి తిక్కుగా లేదు, జెల్లుగా లేదు, జిగుటుగా లేదు అంటే మాత్రం ఆ పాలు మంచివే, ఆ పాల దిగుబడి తగ్గింది, ఇంకా వేరే రీజన్ వల్ల తగ్గొచ్చు కానీ పొదుగువాపు వ్యాధి వల్ల కాదు. పొదుగువాపు వ్యాధికు రాకుండా తీసుకునే జాగ్రత్తలు అండ్ చికిత్సా మార్గాల్లో మనము క్లినికల్ మ్యాస్టైటిస్ని మెయిన్గా మనం యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హిస్టమైన్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేస్తామండి. సబ్ క్లినికల్ స్టేజ్లో మనం గుర్తుపట్టి దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం క్లినికల్ మ్యాస్టైటిస్ స్టేజ్కు అది రాదండి. కాబట్టి జాగ్రత్తగా ఈ యాంటీబయాటిక్ ఈ స్టేజ్కి రాకుండా మీరు తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకొని సబ్ క్లినికల్ స్టేజ్లో మీరు ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ అండి. దీనివల్ల మీకు తదుపరి ఈతలో అయినా ఇంకా ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా మనం పశువుని రక్షించుకోవడం జరుగుతుంది. ఓకే, క్లినికల్ మ్యాస్టైటిస్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసిన ఛాన్సెస్ వెరీ లెస్ అండి. తర్వాత ఈయనలో కూడా ఈనట్లయితే తర్వాత కూడా మన పాల దిగుబడి కూడా ఎక్కువ ఆశించలేము. దాని నుండి నివారణ మార్గాలు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ చేయాలండి. మ్యాస్టైటిస్ టెస్ట్ అని సరుపు నీళ్ళతోటి ఒకసారి మనం 15 డేస్కి ఒకసారి డయాగ్నోస్ చేస్తూ ఉండాలి. డయాగ్నోస్ చేస్తే మనకు పాజిటివ్ వచ్చిన మళ్ళీ సైడ్ తీసేసి దాన్ని సపరేట్గా ట్రీట్మెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మనం పాలు పితికిన వెంటనే ఒక 20-30 మినిట్స్ వరకు ఎనిమల్ని కింద మళ్ళీ కూర్చోకుండా చూడండి. పాలు పితికిన వెంటనే శుభ్రమైన గుడ్డతో మళ్ళీ తూర్చండి. అయోడిన్ సొల్యూషన్ లో డిప్ చేయండి. దానికి పాలు పిండిన వెంటనే మేత వేస్తే అది నిల్చొనే దాని గడ్డిని తింటుంది కాబట్టి కూర్చోకుండా ఉండడం వల్ల మనకు మ్యాస్టైటిస్ ఈ రోగాలు రావు. మనం పాలు పితికిన తర్వాత చన్నుల యొక్క రంధ్రాలు ఓపెన్ అయి ఉంటాయండి. 15 నిమిషాల నుంచి అర్ధగంట సేపు ఓపెన్ అయి ఉంటుంది. ఆ టైంలో కానీ మీరు బయట నుంచి వచ్చే సూక్ష్మజీవులైన డస్ట్ అయినా తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ టైంలో మీరు చాలా అవేర్గా ఉండాలి. ఇది మీరు నివారిస్తే పొదుగువాపు వ్యాధులను మీరు నివారించవచ్చు.